కంతులు కానీ ఇలా ఎందుకు తయారవుతాయి అంటే చికెన్ మటన్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళకు తయారవుతాయి. మళ్ళీ పోతే శరీరంలో మలబద్ధకం అంటే ఈ మోషన్ అనేది షాప్ లేక అది చెడు వాయువులు అనేవి శరీరంలో చేరి అవి ఎటు బయటికి మోషన్ ద్వారా వెళ్ళి లేక శరీరం లోపలనే ఉండి ఆ నరాల పొంటి కంతుల రూపకంగా వాయు రూపకంగా తయారవుతాయి. ఆ విధంగా కొవ్వుగడ్డలు కానీ కంతులు కానీ శరీరంలో తయారవుతాయి. ఈ ట్యూమర్ గడ్డలు అనేవి కూడా అదే విధంగా తయారవుతాయి. ఆ విధంగా తయారైనప్పుడు మనం ఒక మంచి మూలిక అదే చిట్ల మాద గోళీలతోటి దాన్ని క్లియర్ చేయవచ్చు. చిన్న గడ్డు ఉన్న వాళ్ళు అయితేనో 3 నెలలు వాడాలి, పెద్ద గడ్డు ఉన్న వాళ్ళు అయితేనో పొద్దున 2 సాయంత్రం 2 ఈ విధంగా 6 నెలల దాకా వాడాలి. 6 నెలలు వాడినట్టు అయితే గడ్డలు అనేటివి కరుగుతాయి. దీనివల్ల ఇంకా ప్రయోజనాలు, బ్రెయిన్ లోపల ఉన్న ట్యూమర్లు కరుగుతాయి. బ్రెయిన్ లోపల ట్యూమర్లు కరిగితే పక్షవాతం అనేది మళ్ళీ క్లియర్ అవుతుంది. అంటే ఒక ఎడమ చేయి కానీ ఎడమ కాలు కానీ పడిపోయిన వాళ్ళకు, కుడి చేయి కానీ కుడి కాలు పడిపోయిన వాళ్ళకు ఆ బ్రెయిన్ లోపల గడ్డ కట్టిన రక్తం కరిగినట్టు అయ్యేది ఉంటే ఖచ్చితంగా మళ్ళీ అవి రికవర్ అవుతాయి. కాలు చేయి అనేది మామూలుగా అవుతాయి అన్నట్టు. ఆ గడ్డని కరిగించే కెపాసిటీ ఈ చిట్ల మాద గోళీలకు ఉన్నదండి. ఈ చిట్ల మాద గోళీలు మేము గత 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం, మంచి ఫలితం వస్తుందండి. ఒక వ్యక్తికి వచ్చేసి ఈ చిట్ల మాద గోళీలు పొద్దున 2 సాయంత్రం 2 చొప్పున 3 నెలలు వాడాలి. మినిమం 3 నెలలు వాడాలి, లేదా 6 నెలలు వాడాలి. 6 నెలలు వాడే వరకు వాళ్ళకు అనుకున్న విధంగా శరీరంలో మంచి రక్త సరఫరా జరిగి మంచి అవయవాలన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి. మళ్ళీ ఇంకోటి దీని ద్వారా యూరిక్ యాసిడ్ కూడా నార్మల్కి వస్తుందండి. యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకు కూడా మేము నార్మల్కు తీసుకొచ్చామండి ఈ గోళీల ద్వారా. కాబట్టి ఈ గోళీలు యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసుకున్నట్టు ఏదంటే 2 నెలలనే ఎంత యూరిక్ యాసిడ్ ఉన్నా కూడా మళ్ళీ నార్మల్కి వస్తుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ మీద పనిచేస్తాయి, శరీరంలో కొవ్వు గడ్డలు కరగడానికి పనిచేస్తాయి, కంతులు కరగడానికి పనిచేస్తాయి, బ్రెయిన్ లోపల ట్యూమర్లు కరగడానికి పనిచేస్తాయి. ఈ 3-4 విధాలుగా పనిచేస్తాయి. మళ్ళీ ఇంకోటి దీన్ని కషాయం పెట్టుకొని తాగినట్టు ఏదంటే వెయిట్ లాస్ అవుతారు. ఇవి సమూలంగా పౌడర్ తీసుకొని మంచిగా తీసుకొచ్చి కడిగి ఎండబెట్టి సమూలంగా పౌడర్ చేయాలి. పౌడర్ చేసి ఈ పౌడరు ఒక హాఫ్ స్పూన్ అంటే ఒక ఐస్ క్రీమ్ చెంచా ప్రమాణం తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో సగం గ్లాసు అయ్యే వరకు మరిగించి ఆ వాటర్ను రోజు పొద్దున సాయంత్రం ఇదే విధంగా తాగినట్టు ఏదంటే వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అంటే నెలకు ఒక 4 కేజీల చొప్పున దిగుతారు. 3 నెలలు వాడితే 12 కేజీల వరకు ఇదే చిట్ల మాద ఆకుతోటి దిగుతారు. గోళీలు పెద్ద ఎత్తున చేస్తామండి. ఎప్పుడు చేసినా కానీ ఒక 100 మందికి 200 మందికి సరిపడా చేస్తామండి. ఇదంతా వెయిట్ లాస్ గురించి పౌడర్ చేస్తాను. గోళీలు చాలా వరకు గోళీలు చేస్తాం, వెయిట్ లాస్ గురించి మందు చేస్తాం. కాబట్టి మీరు వెయిట్ లాస్ గురించి అన్నా చేసుకోండి, లేదా ఇది ఇలా గోళీలు చేసుకొని వాడుకోండి. ఈ గోళీలు ఒకరికి వచ్చేసి 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ఒకేసారి ఇవ్వచ్చునండి. ఇవి ఒక్కసారి చేసినట్టు ఏదంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల దాకా కూడా నిల్వ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టినట్టు ఏదంటే ఏం కాదు ఈ గోళీలకు. ఇందులో బెల్లం కలుపుతుంది కాబట్టి పురుగు అనేది పట్టదండి. బెల్లం మిరియాలు కలుపుతుంది కాబట్టి పురుగు అనేది పట్టది. మీరు ఒక్కసారి 6 నెలలకు కూడా సరిపడా గోళీలు ఒకేసారి చేసుకోవచ్చు. మీరు మళ్ళీ ఎందుకు చేసుకోవాలని అవసరం లేదు. ఒక్కసారి సంవత్సరానికి సరిపడా చేసుకోవచ్చు, 6 నెలలకు పడా చేసుకోవచ్చు. ఈ చిట్ల మాద మీకు ఎక్కడ లభ్యమవుతుంది అంటే గొర్రెలు కాసే వాళ్ళకు చెప్పినట్టు ఏదంటే మీకు ఆ చెట్లు అనేటివి చూపిస్తారు. గొర్రెలు కాసే వాళ్ళు కానీ మేకలు కాసే వాళ్ళు కానీ కొల్లోళ్ళు కానీ కురుమళ్ళు కానీ వాళ్ళకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి తుమ్మలు కొడతారు కాబట్టి వాళ్ళకు తెలిసి ఉంటుంది. కాబట్టి మీకు చిట్ల మాద ఆకు కావాలంటే వాళ్ళని సంప్రదించండి. గొల్లోళ్ళని కానీ కురుమలను సంప్రదిస్తే మాకు కావాలంటే వాళ్ళు తీసుకొచ్చిస్తారు. వాళ్ళ ద్వారా మీకు మంచి బెనిఫిట్ అనేది జరుగుతుందండి. మీరు తీసుకొచ్చుకొని సమూల పౌడర్ అనేది చేసుకోండి. ఈ సమూల పౌడర్ కూడా ఈ విధంగా గోళీలు కట్టుకోవచ్చునండి. సమూల పౌడర్ కూడా ఈ విధంగా ఇదే బెల్లంతో మిరియాలతోటి కట్టుకోవచ్చు. కాబట్టి ఆకుల వల్ల బాగా శ్రేష్టం, బలం బాగుంటుంది. ఆకుల కంటే ఇది సెకండ్ క్వాలిటీ, ఆకులు వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అండి. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ గోళీలు ఇవి అంటే ఇక ఇంట్లో తిరుగులేదు, తొందరగా గడ్డను కరిగిస్తే కెపాసిటీ ఉన్నది ఈ చిట్ల మాద గోళీలు. చూడండి ఇవేనండి. ఇక సమూలంతో తయారైన మెడిసిన్ అంటే సమూలం మొత్తం ఈ ఆకులు కాకుండా తీగలతోటి తీగల పొట్టుతోటి తయారైన బాపతి మెడిసినే ఇదండి. ఇవి 2 నెలలు వాడితే ఇవి 4 నెలలు వాడాలి.
ఇవి 6 నెలలు వాడితే గోళీలు, ఇవి 12 నెలలు వాడాలి. అంటే ఈ సమూల పౌడరు గోళీలు ఎక్కువ తయారవుతాయండి, బాగా తయారవుతాయి. అంటే ఇప్పుడు ఈ ఆకులు 1 కిలోనే అనుకో, ఇవి 4 కిలోల వరకు ఈ తీగలు అనేటివి వెళ్తాయి. కాబట్టి మనకు ఈ ఈ పచ్చ గోళీల కంటే ఈ గోళీలు సమూల గోళీలు ఎక్కువ తయారవుతాయి, అంటే చాలా పుష్కలంగా తయారవుతాయి. కాబట్టి మీరు ఇవి వాడుకున్నా మీకు మేలే జరుగుతుంది, ఈ గోళీలు వాడుకున్నా మరి మేలే జరుగుతుంది. మీకు నచ్చిన గోళీలు అంటే నచ్చిన తీరుగా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే దీనిలో స్త్రీలలో ఇప్పుడు గర్భాశయంలో నీటి బుడగలు ఉంటాయి చూడండి, గర్భాశయంలో నీటి బుడగలు ఉంటాయి చూడండి, ఆ నీటి బుడగలు కూడా కరుగుతాయి. నీటి బుడగలు కూడా కరిగి ఆ గర్భాశయం అనేది క్లియర్ అయ్యి సంతానం కలుగుతాయి. గర్భాశయంలో నీటి బుడగలు ఉన్న స్త్రీలకు సంతానం అనేది కాదు. కాకపోతే వాళ్ళకు కూడా నా అనుభవంలో ఒక 8 మందికి వాడిచ్చిన, ఆ 8 మంది కూడా ఇప్పుడు సంతానం కలిగింది. ఈ నీటి బుడగలు కూడా గర్భాశయంలో నీటి బుడగలు కూడా 100% పోతాయి. వాళ్ళు కూడా 3 నెలలు వాడాల్సి ఉంటుంది నీటి బుడగలు పోవడానికి, తప్పితే 4 నెలలు. ఆలోగా ఖచ్చితంగా నీటి బుడగలు అనేవి కరిగిపోతాయి. అయితే ఇవన్నా వాడుకోవాలి, ఇవన్నా వాడుకోవాలి. ఇవో ఆకులతోటి తయారైనవి, ఇవో తీగల సమూలంతో తయారైన బాపతి గోళీలు. కాబట్టి మీకు నచ్చిన విధంగా చేసుకోండి. దేనిలో ట్యూమర్ అనేది కరిగితే పచ్చవాతం అనేది తగ్గిపోతుంది, దానికి చేతే తగ్గిపోతుంది. పచ్చవాతం వచ్చిన వాళ్ళకి ఒక 15 మందికి ఇచ్చినామండి మేము, 15 మందికి ఇచ్చినాం. ఆ 15 మంది కూడా పర్ఫెక్ట్గా ఇప్పుడు కట్టె పట్టుకొని నడతారు. పూర్తిగా మన లెక్క రన్నింగ్ ఉరుకుతలేరు, కానీ ఇప్పుడు మామూలుగా కట్టె పట్టుకొని అయితే ఖచ్చితంగా నడతారు. గుండె లోపల వాల్స్ బ్లాక్ అయితే చూడండి, ఆ బ్లాక్ అయిన బాపతి కూడా ఈ చిట్ల మాద గోళీలతోటి ఓపెన్ అవుతాయండి. వాళ్ళకు కూడా ఒక 5-6 ఇచ్చి చూసినాం. వాళ్ళకు కూడా ఈ మెట్లు ఎక్కిన వాళ్ళకి బాగా మోసొస్తాయి. గుండె లోపల వాల్స్ బ్లాక్ అయిన వాళ్ళకు మెట్లు ఎక్కితే కానీ కొంచెం దూరం ఉరికితే కానీ ఆయాసం మోస అనేది వస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఇచ్చేసరికి ఏమైందంటే క్లియర్ అయినాయి. 3 నెలల్లో వాళ్ళ ఆటల బ్లాక్ అనేది మొత్తం కరిగిపోయింది. కాబట్టి ఇది కొవ్వు అనేది శరీరంలో కొవ్వు అనేది మొత్తం కరిగిస్తా, అంటే కొవ్వు శాతం నార్మల్గా తీసుకొస్తుంది. మీరు హార్ట్ అటాక్ రాకుండా కూడా ఇది కాపాడుతుంది, మీకు హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు మీరు ఎంజియోగ్రామ్ చేసుకునేది కూడా తప్పుతుంది దీంతో. ఎంజియోగ్రామ్ చేస్తారు కదా, అలాంటిది ఇది కూడా తప్పిస్తుంది. అంటే ఇప్పుడు మీరు గుండె లోపల వార్డ్స్ బ్లాక్ అయిన మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు టూడీకో చేస్తారు చూడండి, ఆ టూడీకో చేసుకున్న తర్వాత ఇవి వేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా గుండె లోపల వాల్స్ బ్లాక్ అయిన మీకు ఆయన ఎప్పుడైతే తెలుస్తుందో ఇవి ఒక 3 నెలలు వాడుకోండి. 3 నెలలు వాడుకొని తర్వాత మళ్ళీ దవాఖాన పోయి టూడీకో చేయించుకోండి, ఈసీస్ తీసుకోండి, మీకు ఆటోమేటిక్గా నార్మల్గా వస్తుంది. వాళ్ళకు కూడా మేము చాలా మందికి ఇచ్చినాం. మేము కూడా మాకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు మేము కూడా వాడతామండి ఈ గోళీలు. మాకు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు మేము కూడా వాడతాం. కాబట్టి యూరిక్ యాసిడ్ ఒక మాకు దగ్గర చాలా మందికి ఇచ్చినప్పుడు ఏమైందంటే 100 రిజల్ట్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు నాకు యూరిక్ యాసిడ్ గురించి ఎక్కువ ఈ గోళీలు పోతాయి. యూరిక్ యాసిడ్ గురించి గోళీల గురించి నా దగ్గర చాలా మంది అవుతారు. అందుకొరచే ఈ పెద్ద ఎత్తున ఈ 20 కిలోలు ఇప్పుడు తీసుకొచ్చినాను. 20 కిలోల చిట్ల మాది తీసుకొచ్చిన. ఇంకా అటు ఊడున్నది, ఇటు ఉన్నది, అటు ఉన్నది. ఇంకా ఆల్రెడీ ఎప్పుడు అయ్యే అవసరం పడ్డా కూడా నేను చాలా మందిని లేబర్స్ని పెట్టి తీసుకొచ్చి ఈ విధంగా సమూలమైన గోళీలు కడతాను. ఈ విధమైన ఆకులతోటి గోళీలు కడతాను. దీని పౌడర్ కషాయం పెట్టుకొని పొద్దున సాయంత్రం తాగినట్టు ఏదంటే వెయిట్ లాస్ అవుతుంది. నెలకు 4 కేజీలు ఖచ్చితంగా దిగుతారండి. నెలకు 4 కేజీలు 100% దిగుతారు. నెలకు 4 కేజీలు. ఈ ఒక వ్యక్తి వచ్చేసి ఒక ½ కేజీ పౌడర్ వాడాల్సి ఉంటుంది. ½ కేజీ పౌడర్ వాడే వరకు వాళ్ళకు మంచి రిజల్ట్ కనబడుతుంది. మీకు దొరికినట్టు ఏదంటే ½ కేజీ పౌడర్ మీరు వాడుకోండి. చూడండి ఈ గోళీలు ఏ విధంగా వాడుకోవాలో ఇప్పుడు చెప్తే వినండి. పెద్దగా గడ్డలు ఉన్నోళ్ళు ఈ పచ్చ గోళీలు అంటే ఆకులతోటి తయారైన గోళీలు, ఇవి పెద్ద గడ్డలు ఉన్నోళ్ళు వాడుకోవాలి. ట్యూమర్లు కానీ కంతులు కానీ పెద్ద ఉన్నోళ్ళు ఇవి వాడుకోవాలి. ఇవి మామూలుగా చిన్నగా కూడా ఉన్నా కూడా ఈ సమూల పౌడర్తో తయారు చేసిన గోళీలు వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ గోళీలు వాడుతున్న రోజులు చికెను, మటను, చేపలు, ఈ కొవ్వు పదార్థాలు లాంటి శనగపిండి కానీ బబ్బర్లు కానీ ఇటువంటి పప్పు దినుసులకు సంబంధించినవి తినద్దు. ఈ విధంగా మీరు కంటిన్యూగా ఒక 3 నెలలు చేయండి. 3 నెలలు చేస్తే ఖచ్చితంగా మీకు గడ్డ అనేది కరిగిపోతుంది. అది చిన్న గడ్డ అయితే తొందరగా పోతుంది. పెద్ద గడ్డ అయితే మాత్రం 6 నెలల నుంచి 8 నెలల వరకు వాడాల్సి ఉంటుంది. సంవత్సరం దాకానైతే వాడాలి. సంవత్సరం వరకు వాడినట్టు ఏదంటే ఇక కంప్లీట్గా మీకు ఏం లేకుండా పోతుంది. మీకు తేడా తెలుస్తుంటుంది. నెలకు మీకు తేడా కనిపిస్తుంటుంది. నెలకు ఈ ఆకులతో తయారైన గోళీలు వాడుతుంటే మీకు నెలకు కంతి కరిగేది ఏర్పడుతుంది. కాబట్టి
అదే మీకు గర్భాశయంలో నీటి బుడగలు అయితే 4 నెలల్లో ఏం లేకుండా మాయమైపోతుంది. గర్భాశయంలో నీటి బుడగలు ఉన్న వాళ్ళు ఒక 4 నెలలు వాడితే ఖతం అయిపోతుంది. ఏ టెస్ట్ లేదు, ఏం లేదు, మీకు ఆల్రెడీ కరిగిపోతాయి. మీరు ఆల్రెడీ పోయినట్టు అయిందంటే వాళ్ళు నార్మల్ రిపోర్ట్ ఇస్తారు మీకు కరిగిపోయినాయని. అయితే ఇప్పుడు ఇవి మామూలుగా నార్మల్గా ఉన్నోళ్ళు ఈ విధంగా వాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇవే గోళీలను వెయిట్ లాస్ కూడా వాడుకోవచ్చు. వెయిట్ లాస్కి ఎట్లా అంటే ఇది చూడండి, ఈ వెయిట్ లాస్కి ఏంటంటే ఒక 5-6 గోళీలు తీసుకొని, మీకు పౌడర్ దొరకదు కదా, దొరకనప్పుడు ఏం చేయాలంటే ఇట్లా గోళీలు కట్టుకున్నప్పుడు ఒక 6 గోళీలు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక గిన్నె పోసుకొని, అంటే మనం చాయ్ చేసుకుంటే చూడండి, ఆ చాయ్ గిన్నెలు వేసుకొని మసలు పెట్టాలి.